చూడండి, ప్రతి ఒక్కరం మనం కోడిని చూస్తాము, అట్లాగే చిన్న పిల్లల్ని చూస్తాం కదా. సో ఇప్పుడు పొదిగేసినటువంటి కోడి అనమాట. సో ఇప్పుడు ఈ కోడి మనం 21 రోజులు ఇలా అది కోడి గుడ్లు పెడుతుంది కదా. ఆ గుడ్లు అనేది మనం అవి పెట్టేదాకా మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే బయట పెడితే ఎక్కువ రోజులు అవి మురిగిపోతాయి అన్నమాట ఆ గుడ్లు అనేది. సో అవి కోడి ఎన్ని గుడ్లు అయితే పెడుతుందో అప్పుడు దాకా మనం అవి తీసి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో అనేది ఆ గుడ్లు అనేది పెట్టాలన్నమాట. సో ఈ కోడి గుడ్లు పెట్టడం ఆపేసినాక అప్పుడు మనం కోడిలో ఉండే బాడీ హీట్ అనేది తగ్గకుండా మనం ఇట్లా ఒక పాత్ర తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే తీసుకొని మనకి ఆ గుడ్లు పగలకుండా ఉండాలి అంటే దాంట్లో చూడండి మట్టి వేస్తున్నాం కదా, అట్లా ఇసుక అనేది వేసుకొని అప్పుడు ఈ కోడి గుడ్లు అనేది మనం దీంట్లో పెట్టాలన్నమాట. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కోడి గుడ్లు ఎన్నైతే ఉన్నాయో వాటిని మనం దీంట్లో పెట్టినాక ఆ గుడ్లు పైనే ఈ కోడి అనేది మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే అప్పుడు కోడిలో బాగా హీట్ అనేది ఉంటుంది వల్ల ఆ కోడి వల్లే ఆ గుడ్లు అనేది మనకి పిల్లలు పొదిగేయటం జరుగుతుంది. అప్పుడైతేనే అవి పిల్లలు చేస్తాయి, లేదంటే మామూలుగా వాటంతటా అవి అయితే రావన్నమాట. సో ఆ కోడి కింద ఇట్లాగా మనం 21 రోజు ఇలా ఆ గుడ్లు పెట్టి గుడ్లు పైన ఆ కోడిని పెట్టినప్పుడు 21 రోజుకి అనేది ఈ పిల్లలు అనేది పొదుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇవి 21 రోజు అయినాయి అనమాట. చూడండి, అప్పుడు ఆ కోడే పిల్లలు అనేది బయటకు వస్తాయి, పగిలినటువంటి పిల్లలు అనమాట. అరుస్తుంది కొంచెం భయపడుకొని. చూపిస్తాను చూడండి, ఇప్పుడు వస్తుందేమో. సో చూడండి, దీంట్లోంచి పిల్ల అనేది బయటకు వచ్చేసింది అనమాట కోడిగుడ్లో నుంచి. సో ఇట్లా మనం ఈ గుడ్లు బయట ఇంకా కొన్ని ఉన్నాయి గుడ్లు. సారీ ఆ కోడి పొడుస్తుందండి. పిల్లలు లోపలికి వెళ్ళి ఉన్నాయి. సో అవి వీటిలో నుంచి మాత్రం పిల్లలు 3 పిల్లలు వచ్చున్నాయి. దాని కింద చిన్న పిల్ల ఉంది చూడండి, ఎంత క్యూట్గా ఎంత బాగుందో. ఇంకా కొన్ని పిల్లలు అనేది కనాలా. సో మనం ఎంత జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకుంటామో ఈ కోడి అనేది కూడా అంతే జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకుంటుంది. కాకిలు బారకుండా రానియకుండా అవి ఇట్లా పొడుస్తాయి. కనీసం మనం పట్టుకున్నా కూడా ఆ కోడి చూడండి ఎట్లా పొడుస్తుందో మన చేతిని. దాని కింద చిన్ని పిల్ల ఉంది చూడండి, కోడి పిల్ల ఎలా ఉందో అది బయటకు వచ్చింది చూడండి. ఒకటి వచ్చి ఎంత క్యూట్గా చూడండి వైట్ కలర్లో ఉంది, ఇంకోటి బ్లాక్ కలర్లో ఉందండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఒకటి వైటు ఒకటి బ్లాకు. దాన్ని మీకు పట్టుకొని చూపిద్దామంటే ఆ కోడి పొడుస్తుందండి. సో అందువల్ల మీకు వీడియో అనేది చిన్నగా చూపిస్తున్నాను. సో ఇలా కోడి అనేది 21 రోజుకి ఇలా గుడ్లు గుండా వస్తుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.